హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన సమ్మర్ కూల్ డ్రింక్, అదే సబ్జా గింజలతోటి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో వీటిని సబ్జా గింజలు అని అంటారు. ఇవి ఈజీగా మన కిరాణా షాపుల్లో కానీ డిమార్ట్లో కానీ ఈజీగా దొరుకుతున్నాయి. సో వీటిని మనం కొనుక్కొచ్చుకొని మనం ఈజీగా వీటిని నానబెట్టేసుకొని మనం డ్రింక్ తయారు చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక స్పూన్ తీసుకొని మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ నేను సబ్జా గింజలు తీసుకొని ఒక గ్లాస్లో వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకుంటున్నా. సో ఈ సబ్జా గింజలు మన హెల్త్కి చాలా మంచిది. సమ్మర్లో అయితే ఇది మీ డ్రింక్ మనకి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మన బాడీలో ఉన్న హీట్ మొత్తం ప్రొడ్యూస్ చేసేస్తుంది. సో ఇట్లా 1 టేబుల్ స్పూన్ మనము వీటిని వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ను మంచిగా నానబెట్టుకోవాలి. ఇవి చాలా తొందరగా కూడా నానిపోతాయి. ఒక 5 to 10 మినిట్స్లోనే మొత్తం సోక్ అయిపోతాయి, ఇట్లా మొత్తం నానిపోతాయి. కాబట్టి సో మనం వీటిని ఈజీగా తొందరగా డేలో ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. మనకి బాడీలో కనుక హీట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు తాగితే మనకు మంచి ఉపశమనం లభిస్తుంది. సో ఇట్లా నెలలో నానబెట్టుకోవాలి. అవి సీడ్స్ అన్నీ మంచిగా నానిపోయి మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి చూడండి. సో నానిన తర్వాత ఇది వెయిట్ లాస్ డ్రింక్గా కూడా మనం తీసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని బాగా యూస్ చేయొచ్చు. ఈ డ్రింక్ మన హెల్త్కి చాలా మంచిది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో దీంట్లోకి కొంచెం నేను ఇట్లా నిమ్మరసం పిండుకుంటున్నా. ఇట్లా నిమ్మరసం పిండుకొని మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ సబ్జా గింజలు వాటర్. దీంట్లో కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఈ చాయిస్ అది. హనీ యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు. ఇవి బాగా ఒక 5 to 10 మినిట్స్ అట్లా మంచిగా నానబెట్టుకున్న తర్వాత మంచిగా సీడ్స్ ఇట్లా వస్తాయి అన్నమాట, నానిపోయి. ఇట్లా ఇవి నానిపోయిన తర్వాత మనం వీటిని కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో దీన్ని ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. మన బాడీలో హీట్ రెడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ సబ్జా గింజల జ్యూస్ చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఈజీగా ఇట్లా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. మనకి ఇవి ఈజీగా దొరుకుతున్నాయి. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని వెయిట్ లాస్ డ్రింక్గా కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు వాళ్ళ డైట్లో ఇది యాడ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో అయితే దీన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇది మనం వేరే ఫ్రూట్ జ్యూస్లతో కూడా మిక్స్ చేసుకొని ఈ సబ్జా జ్యూస్ని వాడచ్చు. ఇట్లా ఓన్లీ సబ్జా గింజల జ్యూస్ కూడా ఈ విధంగా చేసుకొని తాగొచ్చు. సో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.